నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, ఈశ్వరుడి పట్ల, భగవంతుడి పట్ల పరిపూర్ణమైన నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. అవుతుందో అవ్వదో, అవుతుందో అవ్వదో, మనకి గజేంద్ర మోక్షంలో వస్తాడో రాడో, ఉన్నాడో లేడో, ఉన్నాడో లేడో విష్ణు అన్నంత సేపు రాలేదు. నీకు రాడు. కంప్లీట్‌నెస్ లేదు నీ నమ్మకంలో కదా! అవును. ఉన్నాడు, వస్తాడు, వస్తున్నాడు అంటే వచ్చేసాడు. పరిగెట్టుకుంటూ ఎక్కడ లక్ష్మీదేవి దగ్గర ఉన్నప్పటికీ పరుగు పరుగున వచ్చేసాడు. చాలా చాలా పరుగు పరుగున. అట్లా కంప్లీట్‌గా నమ్మాలి. ఒక పిల్లవాడు తల్లిని ఎలా అయితే నమ్ముతాడో, మా అమ్మ చెప్పిందంటే కరెక్ట్ అంతే. అంతే. అంతా ఆ నమ్మకం చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. చాలా. కపటం లేనటువంటి ఆ ఆలోచన ధోరణి, పరిపూర్ణమైన నమ్మకం తల్లి పట్ల. అలా భగవంతుడి పట్ల కూడా మనకుండాలి. అలాంటి ఒక అంటే నిశ్చలమైనటువంటి నమ్మకాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాల్సుంటుంది? చాలా చాలా అవసరం ఇది. ఇప్పుడు ఈ హ్మ్. కలియుగంలో అవును. ఎంత అవసరం అంటే, అంత పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, అంతటి ఫలితాన్ని స్వామిస్తారు. ఖచ్చితంగా. ప్రతి ఇంట్లో అఖండ జ్యోతులు వెలిగించి గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు నేను అదే చెప్తాను. మీకుండే సమస్య, మీకుండే కోరిక, మీకుండే సంకల్పం చెప్పి స్వామికి నూనె వేసుకోండి. జ్యోతి రూపంలో ఆయన దగ్ధం చేస్తారు. మీ రాతలు ఇక్కడ రాస్తారు. పరిపూర్ణమైన భక్తి, విశ్వాసంతో మీరు పారాయణం చేయండి. మీకు జరుగుతాయని. అంటే అందరూ చేస్తున్నారు. అంటే ఇంకా నాకేమనిపిస్తుందంటే, వీళ్ళకి చాలా అంటే చేస్తే వస్తుందా అనే ఆలోచన లోపల ఉందేమో హ్మ్. అని అనిపిస్తుంది నాకు. డెఫినిట్‌గా చాలా సందర్భాల్లో గూడా. డెఫినిట్‌గా ఉంటుంది ఆ ఆలోచన. లేకపోతే హ్మ్. అది ఇది చెప్పారు గాని అనంటే కానీ అయిపోయింది అక్కడే. అయిపోయింది గదా! అక్కడే. ఆ! నీకెంత నమ్మకం హ్మ్. ఉంటుందో, అంటే ఎంత భగవంతుడి మీద విశ్వాసం ఎంతుంటుందో, అది భక్తులకు రక్ష. అలాంటి ఒక కథ చెప్తాను పద్మిని. షూర్. జటిలుడు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. హ్మ్. వాడు ప్రతిరోజు స్కూల్‌కెళ్ళాలి. ఎలా? చిట్టడవి దాటి పాఠశాలకెళ్ళాలి. ఆ పాఠశాలకు వెళ్ళేటప్పుడు వాడికి అడవి మీదుగా వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది. వాడు ఇంటికొచ్చి, "అమ్మ, నాకు రోజు హ్మ్. పాఠశాలకెళ్ళేటప్పుడు హ్మ్. అడవిలో నుంచి వెళ్తున్నప్పుడు నాకు భయమేస్తోందమ్మా" అని చెప్పాడు. అయితే అమ్మ ఏం చెప్పిందంటే, "నాన్న, నువ్వు రేపటి నుంచి అలా వెళ్ళేటప్పుడు కృష్ణ అని పిలువు. హ్మ్. నిన్నొచ్చి రక్షిస్తాడు" అని. హ్మ్. "కృష్ణ అంటే ఎవరమ్మా?" అని అడిగాడు. "కృష్ణ అంటే భగవంతుడు. నిన్నొచ్చి రక్షిస్తాడు కృష్ణ అంటే. కావాలంటే నువ్వు చూడు" అని అంటుందమ్మ. ఆయన అలా అనొచ్చా అమ్మా? కృష్ణ అంటే నిజంగా వస్తాడా అని. నిజంగా కృష్ణుడు నీకు తోడుంటాడమ్మా. హ్మ్. నేను చెప్తున్నాను గదా! కృష్ణుడు నీకు తోడుంటాడు. హ్మ్. నువ్వు పాఠశాలకు వెళ్ళే వరకు తోడుంటాడని తల్లి చెప్తుంది. హ్మ్. ఆ అబ్బాయి వెళ్తాడు. మర్నాడు వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ భయమేస్తుంది. చిట్టడవి రాగానే భయమేస్తుంది. కృష్ణ అని పిలుస్తాడు. హ్మ్. అయితే ఏమీ రాకపోయేసరికి ఇంకా భయమేసి గట్టిగా "అన్నా కృష్ణ, అన్నా కృష్ణ" అని అరుస్తాడు. "అన్నా కృష్ణ, అన్నా కృష్ణ" అని. "ఏంటి తమ్ముడు" అని ఒక బాలుడి రూపంలో వస్తాడు. ఆ! క్యూట్. హ్మ్. బాలుడి రూపంలో వచ్చేసి, "తమ్ముడు రా, నేనున్నాను కదా! నీకు నేను నిన్ను తీసుకెళ్ళి పాఠశాల దగ్గర వదిలిపెడతాను. ఇప్పుడే కాదు, నువ్వు ప్రతిరోజు నన్ను పిలిచినా నేనొస్తాను. నీకేం భయం లేదు తమ్ముడు, నేనున్నాను కదా!" అనుకుంటూ చక్కగా తీసుకెళ్ళి వదిలేస్తాడు. ఇది ఎంతటి నిదర్శనం అని చెప్పుకోవచ్చసలు. ఖచ్చితంగా. నమ్ముకున్న వాడిని ఎప్పటికీ ఏదో ఒక రూపంలో అంటే భగవంతుడు నేరుగా కృష్ణుడి రూపంలో వచ్చి నెమలి పించం పెట్టుకొని శంఖ చక్ర శంఖ శంఖచక్ర చక్ర గద గదాహస్తాలతో కాదు. వీటితో స్వామి రాడు. ఏ రూపంలోనైనా ఇప్పుడు కలియుగంలో స్వామి అస్సలు దేవుడి రూపంలో కనబడడు. కలియుగంలో భగవంతుడు మానవ రూపంలోనే మీకు దర్శనమిస్తాడు. హ్మ్. అసలు భగవంతుడికి స్వరూపం ఉంటుందో లేదో, జ్యోతి స్వరూపంలోనే ఉంటాడు. ఆ! ఆత్మ స్వరూపంలోనే ఉంటాడు. లింగ స్వరూపంలోనే ఉంటారు. ఆయన మానవ స్వరూపంలోనే వస్తారు. ఇంకొకదేమిటంటే, ఒక గొల్లపిల్ల ఉంటుంది. ప్రతిరోజు ఆ గొల్లపిల్ల ఏరు దాటి బ్రాహ్మణుడి ఇంటికొచ్చి పాలు పోయాలి. అలా పాలు పోయటానికి వచ్చేదనమాట.
ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఏంటమ్మాయి రోజు ఆలస్యం అవుతుంది, నేను పూజా విధులు చేసుకోవాలి కదా, హ్మ్. ఇలా ఆలస్యంగా వస్తున్నావు ఏంటి అని అడుగుతాడు. అని అంటే, రోజు ఆ తెప్పవాడు ఆలస్యంగా వస్తున్నాడు, ఆ తెప్పవాడు వచ్చిన తర్వాత కానీ అప్పటి వరకు నేను తొందరగానే వస్తున్నాను, ఆ అన్న వచ్చి తెప్ప అన్న వచ్చే వరకు నేను అక్కడ ఎదురు చూడాలి, ఆయన వచ్చిన తర్వాత నేను ఏరు దాటి తెప్పలో రావాలి అని. సంసార సాగరాన్ని దాటించిన భగవంతుడు ఏరు దాటించలేడా? భగవంతుడు నామస్మరణ చేస్తే ఏరే దాటేయొచ్చు అంటాడాయన మామూలుగా. ఈ అమ్మాయి దాన్ని చాలా ఎలా అంటే, నిజమే, నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అనుకుందట. హ్మ్. అంటే అది చాలా నిజంగా భగవంతుడే వస్తాడు కదా! ఒక నమ్మకం. ఆ అమ్మాయి కూడా చిన్న పిల్ల. ఇంకా తర్వాత రోజు నుంచి తొందరగా రావటం మొదలుపెట్టిందంట. ఏంటమ్మా ఇంత తొందరగా వస్తున్నావనంటే, మీరే కదా అన్నారు, భగవంతుడిని ధ్యానిస్తున్నాను, నేనే ఏరు దాటుకుంటూ వచ్చేస్తాను. ఏరు దాటుకుంటూ వస్తున్నావా? ఎలా తెప్పలో రావటం లేదా? లేదు స్వామి, మీరు చెప్పారు కదా భగవంతుడే దాటించేస్తాడు ఏరని భగవంతుడి నామస్మరణతో. అలాగే నేను ఏరు దాటుకుంటూ వస్తున్నాను. ఏది ఎలా దాటుతున్నావు ఏరు పద చూద్దాం అన్నారట ఆయన. ఆయన బ్రాహ్మణుడు అన్నాడట. హ్మ్. ఎళ్లి చూద్దామని. అంటే మీరెలా అయితే చెప్పారో ఆ విధంగానే రండి స్వామి తీసుకెళ్తాను. నేను భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఏరు దాటుతున్నానని. ఆ అమ్మాయి పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు చూపించింది. ఈ బ్రాహ్మణుడు చెప్పిన ఆయన, "ఈ ఏరు దాటావా" అని ఒక కొంత దూరం వెళ్ళేసరికి ఆయన అసలు నడవలేకపోతున్నాడట. అంటే హ్మ్. చెప్పాడు ఆయన సునాయాసంగా చెప్పాడు. కానీ నమ్మిన విశ్వసించింది. నమ్మిన అమ్మాయి నడవగలిగింది. నడవగలిగింది. ఈయన నేనేనా చెప్పానది నేను చెప్పినాయన మునిగిపోయాడు. మునిగిపోయాడు. అలానే ఉంటుంది. అది కరెక్ట్. చెప్పిన కరెక్ట్. ఆయన మునిగిపోయాడు. ఎందుకంటే ఆయన ఏదో చెప్పేస్తే ఆ అమ్మాయి దాన్ని పట్టుదలతో తీసుకొని రోజు అది యాహ్! పాటించి భగవన్నామస్మరణ చేసుకుంటూ వస్తుందనమాట. హ్మ్. హ్మ్. అలా. అద్భుతం. అద్భుతం. అలాంటి అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి మనం ఆ! చెప్పుకోవాలనుకుంటే. ఆ! 100% నీకు కూడా ఒక కథ తెలుసనుకుంటా. తెలుసక్క. చెప్పమంటారా? మరి అది కూడా పంచుకోవాలిగా మాతో. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు గుర్తు. హ్మ్. ఆయనే చెప్పి ఉండాలి. ఆయనవే హ్మ్. వింటూ ఉంటాను కాబట్టి. ఇఫ్ ఐయామ్ నాట్ రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒకతనొచ్చి, "ఏవండీ నేను వెళ్ళాల్సిన నౌక వెళ్ళిపోయింది. నేనేమో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి నా దేశానికి. ఇప్పుడు హ్మ్. చూస్తే నౌక లేదు. ఎలాగండి నేను ఇక్కడే ఆగిపోతాను" అనంటే, "సరే అయితే" అని చెప్పి ఒక పేపర్ మీద ఒక మంత్రాన్ని రాసి, "ఈ పేపర్ నీ చేతిలో పెట్టుకో. చెయ్యి పైకి పెట్టి నువ్వు సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. హ్మ్. ఇది నీ చేతిలో ఉన్నంత సేపు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతావు." హ్మ్. అంటే అవునా అయ్య బాబోయ్! అని కళ్ళకు అద్దేసుకొని అసలు ఎంత మహిమాన్వితమైన మంత్రం గురువుగారు ఇచ్చారంటే అంతే ఇంకా గురువుగారు సత్యం గురువుగారు మాట్లాడడం కాదు. గురువుగారు మాట్లాడింది సత్యం అవుతుంది అంతే. అన్న నమ్మకంతో చక్కగా దాన్ని పట్టేసుకున్నారు. ఆయన నడిచేస్తున్నాడు. వెళ్ళిపోతున్నారు మొత్తం దాటేశారు. వచ్చేసింది. ఆ! వచ్చేసింది ఇంకా స్టేషన్ వచ్చేస్తుందన్నమాట. అంతే. ఇంకొంచెం దూరం ఇంకొంచెం ఉంది. దూరంలో రీచ్ అవుతారన్నప్పుడు మైండ్‌లో వచ్చింది ఆలోచన. హ్మ్. ఏంటి ఇంత మహిమాన్వితమైన మంత్రం? ఏం రాసారు ఈ పేపర్‌లో? ఆయన ముందే చెప్పారు గురువుగారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఓపెన్ చేసి చూడొద్దు. చూసావా అయిపోయింది. నీ ప్రయాణం అక్కడితో ముగుస్తుంది. అంటే తీరలేదు. ఇంకొచ్చేస్తోంది కదా! కనుచూపు మేరల్లో మనం తీరం చేరుకుంటాం కదా! అని చెప్పి, సరే ఇప్పుడు చూద్దాము. ఇదేంటో తెలీదు. మనకి ఇంత పవర్‌ఫుల్ మంత్రం ఏంటో చూడాలి మనం అని చెప్పి ఆతృత. ఓపెన్ ఆతృత జిజ్ఞాస వచ్చేసింది. అంటారు గదా! మొత్తం ఉండాలి గదా! మొత్తం దిగిపోయిన తర్వాత చూడొచ్చు కదా! కాదు. సరే అని చెప్పి ఇలా ఓపెన్ చేసి చూస్తే జై శ్రీరామ్ అని రాసింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓస్ ఇంతేనా అని అనుకున్నాడు. డుబుంగున మునిగిపోయాడంట. అంటే ఇంతేనా అని అనుకున్నాడు. నమ్మకం పోయింది, పడిపోయాడు. పడిపోయాడు. సో ఇక్కడ నడిపించింది నమ్మకం మాత్రమే. గురు వాక్యం మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. అది భలే పరిపూర్ణమైన గుర్తు. నమ్మకం. భలే చాలా గుర్తుంది. బావుంది కథ. చాలా అద్భుతంగా ఉంది. ఆ! చాలా చాలా అంటే ఇక్కడ ఒక హ్మ్. మెసేజ్ స్వామి ఏమిస్తున్నారంటే, పరిపూర్ణమైన భక్తి, విశ్వాసం. ఎంతటి భక్తి, విశ్వాసం అంటే నేను చెప్తూ ఉంటాను. ఆపదలో ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి ప్రేయర్ చేస్తే వాళ్ళ కోసము. హ్మ్. అంటే కఠినమైన పరిస్థితుల్లో మనందరికీ కూడా ఒక్కోసారి కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. గ్రూప్‌లో పెడుతూ ఉంటాను. ప్రేయర్స్ చేయండి. పలానా వాళ్ళకి బాలేదు. లేదా వాళ్ళు ఈ కష్టంలో ఉన్నారు. చేయండి బయటపడతారు. అందులో ఒక్క ఇద్దరు, ముగ్గురు హార్ట్‌ఫుల్‌గా అనుకున్నా కూడా భగవంతుడు వాళ్ళ మాట వింటాడు. వెళ్లి కాపాడుతాడు. యాహ్! వాళ్ళే అనుకోవాలని కాదు. అక్కడ నమ్మకం. మేము ఈ ప్రార్థన చేసాం. మేము ఈ స్తోత్రం చదివాము. ఆ! ఈ పేషెంట్ కోసము, ఈ పాప కోసము, ఈ వాళ్ళ ప్రాణం కాపాడటం కోసం ఈ చదివాం. భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు, రక్షిస్తాడు. కాపాడుతాడు. ఆ నమ్మకం కాపాడుతుంది. నమ్మకం కాపాడుతుంది. ఆ నమ్మకం కాపాడుతుంది. ఆ నమ్మకమే ఈశ్వరుడు.
ఆ నమ్మకమే ఈశ్వరుడు. ఖచ్చితంగా. ఈశ్వరుడే దత్తుడు, శ్రీమన్నారాయణుడే దత్తుడు. ఎవరో Right. తన మన భేదం అసలు లేదు. Right. దత్తుడికి ముఖ్యంగా కులమతాల భేదాలు లేవు, పేద ధనిక భేదాలు లేవు. దత్తుడు ఏం చెప్తాడంటే అందరూ ఒక దత్త కుటుంబంలాగా Right. అందరిని కలిసి ఉండమని. నేను అంటే నచ్చదు, మనము అంటే నచ్చుతుంది. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అనంటే, ప్రతిరోజు అంటే మీరు ఈ చదివే గురుచరిత్ర పారాయణం అయితే అవ్వచ్చు, మీరు చేసే దత్తాత్రేయ మంత్ర సాధన అయితే అవ్వచ్చు. నన్ను చాలామంది అడిగిన ప్రశ్న, మీరు చాలా మంత్రాలు చదువుతున్నారు. ఏ మంత్రం చదవాలి మేము? హరి ఓం తత్సత్ చదవాలా? ఓం శ్రీ గురుదేవ దత్త చదవాలా? ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః చదవాలా? ఏం చదవాలి అని అడుగుతున్నారు. ఏ మంత్రాన్నైనా మీరు బీజ మంత్రమే పట్టుకోవాలని అనుకుంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమఃయే పట్టుకోండి, సాధన చేయండి. అందులోనే దత్తుడు ఉన్నాడు అనుకోండి. ముందు మీరు నా మంత్రం ఏదైతే ఉంటుందో, మీరు నా వీడియో ఇప్పుడే చూస్తున్నారు, ఈ రోజే నేను చెప్పిన మంత్రం స్టార్ట్ అవుతుంది, అదే గురు మంత్రంగా భావించి చేయండి. తప్పకుండా. అది అది చెప్పటం కోసం. తప్పకుండా. చాలా చక్కగా వివరించారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జయ గురుదత్త. జై గురుదత్త.